ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆలస్యం అమృతం విషం అంటుంటారు కదా పెద్దలు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తోంది. గాడ్ ఆఫ్ వార్ అనే కథను కార్తికేయ స్వామి మీద చాలా రోజుల కిందే రాశారు గురూజీ. కానీ ఇదే కథతో ఇప్పుడు మరో సినిమా అనౌన్స్ అయింది. టీజర్ కూడా వచ్చేసింది. మరి ఏంటా సినిమా? దాని ఎఫెక్ట్ త్రివిక్రమ్ సినిమాపై పడుతుందా? చూద్దాం. ఎక్స్క్లూజివ్గా రండి. గుంటూరు కారం తర్వాత బన్నీతో కార్తికేయ స్వామి నేపథ్యంలో ఓ పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చేశారు త్రివిక్రమ్. కానీ ఉన్నట్లుండి అట్లీ వైపు అడిగేశారు అల్లు అర్జున్. దాంతో అదే కథను ఎన్టీఆర్తో చేస్తారనే టాక్ వచ్చింది. కానీ తారక్ కూడా బిజీగా ఉండడంతో వెంకటేష్ సినిమాతో బిజీ అయ్యారు గురూజీ. ఈ మైథలాజికల్ ప్రాజెక్టులో మరో ట్విస్ట్ వచ్చిందిప్పుడు. కమల్ హాసన్ నిర్మాతగా శివకార్తికేయన్ హీరోగా సేయన్ అనే సినిమా వస్తుందిప్పుడు. కార్తికేయ స్వామికి మరో పేరు ఇది. పైగా ఈ చిత్రం మైథలాజికల్ టచ్తో సాగే విలేజ్ డ్రామా. ఈ సినిమాకు త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ కథకు ఏదైనా కనెక్షన్ ఉందా అనే కోణంలో చర్చ మొదలైంది ఇప్పుడు. అమరన్ తర్వాత శివకార్తికేయన్తో కమల్ హాసన్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. సేయన్ కథ వేరే అయ్యుండొచ్చు, కానీ పోస్టర్లో ఉన్న నెమలి, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది కూడా మురుగన్ కాన్సెప్ట్తోనే వస్తుందని అర్థమవుతుంది. ఇందులో శివకార్తికేయన్ పూర్తిగా మాస్ లుక్లో దర్శనమిస్తున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ కథ, శివకార్తికేయన్ సేయన్ కథాంశం ఒకటే అయితే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్, SK26 నేపథ్యం ఒకటే అయినా గురూజీ టేకింగ్ మరోలా ఉంటుంది కాబట్టి నష్టమంతేం ఉండకపోవచ్చు. కానీ మూల కథ ఒక్కటే అయితే మాత్రం పోలికలు రావడం సహజం. ఏదేమైనా వెంకటేష్ ఆదర్శ కుటుంబం తర్వాతే గాడ్ ఆఫ్ వార్ వైపు రానున్నారు త్రివిక్రమ్. ఎలా చూసుకున్నా SK26 ముందొస్తుంది. మొత్తానికి చూడాలిక ఈ వార్ ఎలా ఉండబోతోందో. చిరంజీవికి ఏమైంది? చేతుకి కట్టుతో ఎందుకు కనిపించారాయన? మరోవైపు ఫౌజీ సెట్లో ప్రభాస్కు ఏమైంది? ఏ సన్నివేశం చేస్తున్నప్పుడు ఆయన గాయపడ్డారు? ఇటు మెగాస్టార్ అటు రెబల్ స్టార్ గాయాల బెడదతో ఫ్యాన్స్లో గుబులు మొదలైంది. మరి ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఎలా ఉన్నారు? షూటింగ్స్ ఎప్పటి నుంచి షురూ చేయబోతున్నారు? మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో ఫుల్ జోష్ మీదున్నారు చిరంజీవి. నెక్స్ట్ లైనప్ కూడా అద్దిరిపోయేలా ఉంది. ఓవైపు బాబీ, మరోవైపు శ్రీకాంత్ వదిలా చిరు కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. జూన్ నుంచి బాబీ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈలోపు విశ్వంభర పనులతో పాటు బాబీ సినిమా కోసం మేకోవర్ కానున్నారు మెగాస్టార్. అంతా బానే ఉంది, కానీ సడన్ గా షోల్డర్ బ్యాగ్ తో కనిపించారు చిరు. అల్లు శిరీష్ పెళ్లికి తొలి పత్రిక అందుకున్నప్పుడు, బ్లడ్ బ్యాంక్ లో ఫ్యాన్స్ తో ఫోటోస్ దిగినప్పుడు ఆయన ఎడమ చేతికి పట్టి ఉంది. అసలు విషయం ఏంటంటే ఈ మధ్య చిరు చేతికి మైనర్ సర్జరీ జరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మరోవైపు ఫౌజీ సెట్లో ప్రభాస్కు అనుకోకుండా గాయమైంది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో కీలకమైన గుర్రపు స్వారీ సీన్ చేస్తున్నప్పుడు గాయపడ్డారు ప్రభాస్. గుర్రంపై నుంచి కింద పడటంతో చేతికి గాయమైంది. అయితే అదేమంత పెద్దది కాదని త్వరలోనే మళ్లీ షూట్కు వస్తారంటున్నారు మేకర్స్. ఓవైపు ఫౌజీతో పాటు కల్కి 2, స్పిరిట్ సినిమాలను ఒకేసారి పూర్తి చేసే పనిలో ఉన్నారు ప్రభాస్. ఇట్స్ అఫీషియల్. ఇక దాపరికాలు లేనే లేవు. సోషల్ మీడియాలో రూమర్స్తో పనే లేదు. అలా జరుగుతుందంట, పెళ్లి ఇప్పుడంట అప్పుడంట అంటూ చెప్పుకోనక్కర్లేదు. ఇప్పటి నుంచి అన్నీ అధికారికమే. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే కాదు, వెడ్డింగ్ కార్డ్ సైతం వచ్చేసింది. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దాం రండి. కొన్ని రోజులుగా రూమర్గానే ఉన్న విజయ్ రష్మిక మందన పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ఇద్దరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో జరగబోతోంది. తాజాగా వెడ్డింగ్ కార్డు కూడా వచ్చేసింది. మార్చి 4న తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. అతిథులకు ఆహ్వానాలు కూడా మొదలయ్యాయి. పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. విజయ్ రష్మిక ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య రాహుల్ సంకృత్యన్ రణబాలి సినిమా మేజర్ షెడ్యూల్ పూర్తి చేశారు విజయ్. మళ్లీ మార్చి తర్వాతే ఆయన సెట్కు రానున్నారు. ప్రస్తుతానికి పెళ్లి పనుల్లో బిజీ కానున్నారు రౌడీ బాయ్. మరోవైపు రష్మిక మందన కూడా కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. తమ పెళ్లికి ఓటీటీ నుంచి దాదాపు 60 కోట్ల ఆఫర్ వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించారు విజయ్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరగనుంది. మార్చి 4న జరగబోయే రిసెప్షన్కు 2 తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది హాజరు కానున్నారు. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఏంటి?
అదేంటి అంత తొందర ఎందుకు, ఇంకా వారణాసి సెట్స్ పైనే ఉంది కదా, ఎలాగో రాజమౌళి సినిమా పూర్తయ్యే నాటికి మరో ఏడాది పడుతుంది, అప్పుడే నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా. కానీ జూన్ నాటికి వారణాసి షూట్ అయిపోతుంది. అందుకే వాట్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది ఇప్పుడు. ఇంతకీ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో? ఎప్పుడూ ఓ సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ ప్రాజెక్టు సెట్ చేసుకుంటారు మహేష్ బాబు. గుంటూరు కారం సెట్స్ పై ఉన్నప్పుడే రాజమౌళి సినిమా లాక్ అయింది. అయితే తన సెంటిమెంట్ పక్కన పెట్టి వారణాసి పూర్తయ్యే వరకు నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఆలోచించట్లేదు సూపర్ స్టార్. జూన్ నాటికి వారణాసి టాకీ పూర్తవుతుందని క్లారిటీ ఇచ్చారు దర్శక ధీరుడు. జూన్ అంటే ఎంతో దూరంలో లేదు, మరో 3 నెలలైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రమోషన్స్, డబ్బింగ్ తప్పితే మహేష్ బాబుతో రాజమౌళికి పెద్దగా పనుండదు. అందుకే ఇప్పటినుంచి టాప్ ప్రొడక్షన్ హౌస్లు మహేష్ డేట్స్ కోసం వెంటపడుతున్నాయి. రాజమౌళి తర్వాతి సినిమా అంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే సూపర్ స్టార్ అస్సలు తొందరపడట్లేదు. ఓవైపు హోంబలే ఫిలిమ్స్, మరోవైపు సన్ పిక్చర్స్ మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా కోసం ట్రై చేస్తున్నాయి. రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ అంటే ఆ బడ్జెట్ కనీసం 500 కోట్లు ఉండాల్సిందే. అవన్నీ చూసుకుని వారణాసి విడుదల తర్వాతి సినిమాపై క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారు మహేష్. ఈ లెక్కన సూపర్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్టుపై సస్పెన్స్ ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ కాక తప్పదేమో. ఇది వరకు సెన్సార్ బోర్డు దగ్గర అభ్యంతరాలంటే కథ దగ్గర, సీన్స్ దగ్గర వచ్చేవి. కానీ ఈ మధ్య మాత్రం ట్రెండ్ మారిపోయింది. టైటిల్ నుంచి అక్కడ కత్తిరి పడుతుంది. కథతో సంబంధం లేదు, టైటిల్ అభ్యంతరకరంగా ఉంటే ఆ క్షణమే మార్చేయాలని పట్టుబడుతుంది సెన్సార్ బోర్డు. అలా సెన్సార్ బోర్డు కత్తిరను తప్పించుకోలేక టైటిల్స్ మారిపోతున్నాయి. దానిపై ఒక స్టోరీ చూద్దాం. సెన్సార్ బోర్డులో టైటిల్ దగ్గర నుంచే కత్తెర్లు మొదలవుతున్నాయి. మొన్నటి కపుల్ ఫ్రెండ్లీకి టైటిల్ కారణంగానే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. దీనివల్లే కుటుంబ ప్రేక్షకులు దూరమయ్యారని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా సుహాస్ హే భగవాన్ సినిమాకు ఇదే సమస్య వచ్చింది. దాంతో టైటిల్ హే బలవంతగా మార్చక తప్పలేదు. టైటిల్లో దేవుడి పేరు పెడితే అభ్యంతరాలు వస్తాయనేది సెన్సార్ వాదన. జనవరి 1న విడుదలైన వానర సినిమా టైటిల్ కు ఇలాంటి సమస్యలే తప్పలేదు. వానర అంటే ఓ వర్గం ఫీల్ అవుతుందని దాన్ని వనవీరగా మార్చాల్సి వచ్చింది. అప్పటికే ఆడియన్స్ లోకి వానర పేరు వెళ్లడం వనవీరకు మైనస్ అయింది. అది సినిమా ఫలితంపై కూడా ప్రభావం చూపించింది. అప్పట్లో వాల్మీకి సినిమాను పట్టుబట్టి గద్దలకొండ గణేష్ గా పేరు మార్పించారు. త్వరలోనే విడుదల కానున్న చాయ్ వాలా సినిమాకు కూడా నవాబ్ కేఫ్ గా టైటిల్ మార్చాల్సి వచ్చింది. చాయ్ వాలా అంటే రాజకీయంగా మరోలా ఉందని, అందుకే టైటిల్ మార్చాల్సిందే అని చెప్పడంతో నవాబ్ కేఫ్ పేరుతో వస్తుంది ఆ సినిమా. అప్పట్లో విజయ్ పోలీసోడు టైటిల్ పోలీస్ గా సెన్సార్ అభ్యంతరాల వల్ల మార్చాల్సి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్ సందడి మామూలుగా లేదు. ఎవరో అక్కడక్కడ ఒక్కరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్స్లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. సంక్రాంతి హీరోలు సైతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్పై ఫోకస్ పెంచేశారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో చూద్దాం. షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలు పెడదాం. నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైస్, సమంత మా ఇంటి బంగారం, జేడీ చక్రవర్తి కొత్త సినిమా, శర్వానంద్ భోగి సినిమా షూట్స్ ఆ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఇక దాసరి కళ్యాణ్ అధీరా సినిమా సెట్ వర్క్ అక్కడే జరుగుతోంది. ప్రభాస్, హను రాఘపుడి ఫౌజీ సినిమా షూటింగ్ దండుమైలారంలో, మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ మేజర్ షెడ్యూల్ ఈ మధ్య పూర్తయింది. ఇక అల్లు అర్జున్ AA 22 షూట్ ముంబైలో నెల రోజులుగా జరుగుతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ జోర్దాన్ కు షిఫ్ట్ అయింది. రామ్ చరణ్ పెద్ది షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా, వెంకీ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొయినాబాద్ నుంచి అన్నపూర్ణ 7 ఎకర్స్ కు షిఫ్ట్ అయింది. రవితేజ ఇరుముడి షూట్ సీలేరు పరిసర ప్రాంతాల్లో, గోపీచంద్ సంకల్ప్ రెడ్డి చిత్ర షూటింగ్ అజీజ్ నగర్ లో, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ చిత్ర షూటింగ్ పాండిచ్చేరిలో జరుగుతున్నాయి. మొత్తానికి హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు. ఇది వాల్టీ ఈటీ ఎక్స్క్లూజివ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.